ఈరోజు మనం టీజీ టెట్ ఇంగ్లీష్ బుక్స్లో ఈరోజు మనం మరికొన్ని నేర్చుకుందాం. గత ఎగ్జామ్లో మనకు అడిగిన ఒకటి ఏంటంటే చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ రిగార్డింగ్ లెటర్ రైటింగ్ అన్నాడు. లెటర్ రైటింగ్ సంబంధించి కింది వారిలో సూటబుల్ ఒకటి అంటే ఆప్షన్ చూస్ చేసుకోమని చెప్పింది. అందులో మనకు యువర్స్ అఫెక్షనేట్ అంటే మనకు 4 కైండ్స్ ఇచ్చింది. అందులో అన్నీ ఒకటి ఏమిటంటే యువర్స్ ఆర్ఎస్ మధ్యలో అఫెక్షనేట్ ఇచ్చిండు, అది రాంగ్. యువర్ అఫెక్షనేట్ ఇచ్చిండు, అది రాంగ్. సో మనకి ఏంటంటే యువర్స్ అఫెక్షనేట్లీ వై క్యాపిటల్లో ఉండాలి, ఆర్ఎస్ మధ్యలో ఎటువంటి అఫెక్షనేట్ ఉండద్దు, అఫెక్షనేట్లీ లాస్ట్కు కమ్మ ఉండాలి. ఇది షూటబుల్ అన్నట్టు. సో యువర్స్ ఆర్ఎస్ ఉండాలి. సో యువర్స్ అఫెక్షనేట్లీ అనేది కరెక్ట్. ఈ 4లో అది మనం గత ఎగ్జామ్ ఇంకేమడి అంటే గత ఎగ్జామ్లో సాచెట్ అంటే సైలెంట్ కాన్సర్ట్ లెటర్ను ఐడెంటిఫై చేయమన్నాడు. టీ అనేది సైలెంట్, సాచె అనాలి, సాచెట్ అనద్దు. సో టీ సైలెంట్ లెటర్ కాబట్టి సాచె, ఇది గత ఎగ్జామ్లో అడిగిండు. ద ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ డాష్ 2016 అన్నాడు. ఇక్కడ మనకి ఏమిచ్చిందంటే కన్ఫ్యూజ్ కావద్దు. సిన్స్ ఇచ్చిండు, ఫర్ ఇచ్చిండు, ఫ్రమ్ ఇచ్చిండు, బై ఇచ్చిండు. ఇది ప్యాసేలో ఉంది, ప్యాసే రూపంలో ఉంది, ఇటుకు మనం బై వాడుకోవాలి. సో ద ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై 2026. ఇక్కడ బై అనేది వాడుకోవాలి, కానీ మనం ఫ్రమ్ కానీ సిన్స్ కానీ ఫర్ కానీ వాడుకోవాలి. అది గుర్తుంచుకోండి. ద ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై 2026. ఇంకెప్పుడు అంటే ద బెగ్గర్ సెడ్ టు ద ప్యాసింజర్స్ ప్లీజ్ హెల్ప్ మీ సమ్ ఫుడ్ అని అడిగాను అనుకున్నాం. ప్లీజ్ హెల్ప్ మీ సమ్ ఫుడ్. బెగ్గర్ ప్యాసింజర్ అడిగింది ప్లీజ్ హెల్ప్ మీ సమ్ ఫుడ్. ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి. ద బెగ్గర్ సెడ్ టు ద ప్యాసింజర్స్ ప్లీజ్ అంటే ఏం చేస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో సెడ్ టు ప్లేస్లో మనకు రిక్వెస్ట్ చేసుకోలేదు. ద బెగ్గర్ రిక్వెస్టెడ్, ఎందుకంటే ప్లీజ్ వచ్చింది అడిగాడు, రిక్వెస్టెడ్ తెచ్చుకోండి. ద బెగ్గర్ రిక్వెస్టెడ్ ద ప్యాసింజర్ టు, దట్ ప్లేస్లో వస్తుంది హెల్ప్ హిమ్. ద బెగ్గర్ అంటే హీ కదా, ఇక్కడ హీకి ఆబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ హిమ్. సో ద బెగ్గర్ రిక్వెస్టెడ్ ద ప్యాసింజర్ టు ప్లీజ్ హెల్ప్ హిమ్. మీ ప్లేస్లో మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇక్కడ హిమ్ అని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రావాలి. ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి. ఆన్సర్ రాయన అవసరం లేదని ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ ఎందుకు మనం రిక్వెస్టెడ్ ఎందుకు యూజ్ చేసినట్టు ఇక్కడ ప్లీజ్ అని అడిగింది. వాటికి ఇంకేం నేర్చుకున్నాం మనం, ద బెగ్గర్ రిక్వెస్టెడ్ ద ప్యాసింజర్ దట్ ప్లేస్ ఏం చేయాలి, టూ అన్న. ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని హీ అనే దానికి ఏంది హిమ్ అని వాడడం జరిగింది, మీ వాడింది వాటికి. సో ఈ పాయింట్లు చేంజెస్ ఉన్నాయి. ఐ ఆమ్ నాట్ ఏ ఫూల్ క్వశ్చన్ ట్యాగ్. ఐ ఆమ్ ఫూల్ అనుకో ఐ రాస్తాం. ఐ ఆమ్ నాట్ అడిగింది కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ 1 2 వేసుకోవాలి. 2 ఇటు వస్తుంది, 1 ఇటు వస్తుంది. ఐ క్వశ్చన్ ట్యాగ్. ఒకవేళ ఇక నాట్ లేకపోతే ఆర్ అండ్ టైప్, అది గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ ఆమ్ నాట్ అయితేను ఐ ఆమ్ నాట్ అంటేను ఐ ఆమ్ అయితేను ఆర్ అండ్ ఐ, ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇంకేమన్నా ఇఫ్ యూ ఫినిష్ అవర్ వర్క్ డాష్ వీ కెన్ గో టు ద మూవీ అన్నాడు. ఇక్కడ క్విక్కింగ్ ఈ విధంగా డిఫరెంట్ ఇచ్చిండు. ఇక్కడ మనకు అడ్వర్బ్ షూటబుల్ అడ్వర్బ్ను ఐడెంటిఫై చేయడం. నేను అంతకుముందు చెప్పిన 90% అడ్వర్బ్స్ ఎండింగ్ విత్ ఎల్వై అని చెప్పిన, 90% అడ్వర్బ్స్ ఎండింగ్ విత్ ఎల్వై. ఆ విధంగా చూసుకుంటే ఇఫ్ యూ ఫినిష్ అవర్ వర్క్ క్విక్లీ, QUICKLY క్విక్లీ. వర్క్ అంటే ఇది వర్బ్ కూడా చెప్తుంది కాబట్టి అది అడ్వర్బ్. యూ కెన్ గో టు ద మూవీ. సో ఆ విధంగా గుర్తించుకోండి. ఇంకేం అడిగిండు, వన్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అన్నాడు. ఫ్రెండ్స్ అంటే ఇక్కడ బహువచనం కాదు. ఇక్కడ ఫ్రెండ్స్ అంటే చాలా మంది, నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ కాదు. ఏమన్నా వన్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, అందులో ఒకడు పికప్ చేసుకుంది వీడు అన్నట్టు, సింగులర్. ఇక్కడ ఏమిచ్చిండు, వన్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ డాష్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2015. 2010 నుండి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్లో ఒకడు ఉంటున్నాడు
హ్యావ్ బీన్ ఇచ్చిండు, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ఇచ్చిండు. ఇక్కడ హ్యాస్ బీన్ లివింగ్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఇచ్చిండు. ఇక్కడ వన్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2015. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్ అంటే మనం బహువచనం కదా, ఇక్కడ ఏకవచనం. ఎందుకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నమాట. నెక్స్ట్ లుక్ సంబడి డాష్ యాస్. లుక్ వచ్చిందంటే అది ప్రజెంట్ కంటిన్యూస్. లుక్, సీ, హియర్, లిజన్, ఓకే, నౌ, అట్ ప్రజెంట్, ఇవన్నీ. సో లుక్ వచ్చిందంటే ఇక్కడ కంటిన్యూషన్ ఇన్ఫామ్ ఉండాలి. ఇన్ఫామ్ అనేది ఏ యొక్క హెల్పింగ్ వర్బ్ ఉండాలి? ప్రజెంట్ యొక్క హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఆర్ ఉండే ప్లస్ ఇన్ఫామ్ ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్. లుక్ వచ్చిందంటే ప్రజెంట్ కంటిన్యూస్. లుక్ సంబడి, సంబడి అంటే ఒకరే. ఇక్కడ ఈజ్ అప్రోచింగ్ అస్ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ద ట్రైన్ ఆడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్, రాజన్ రీచ్ ద స్టేషన్. సో దీన్ని ఏం చేయమంటే మనకు షూటబుల్ కరెక్ట్ సెంటెన్స్ ఫార్మ్ యూజ్ చేయమన్నాడు. ఇక్కడ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్, ట్రైన్ ఆల్రెడీ స్టేషన్ దాటి వెళ్ళిపోయింది. రాజన్ రీచ్ ద స్టేషన్. ఇది పాస్ట్ సింపుల్లో ఉంది, ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ పాస్ట్ సింపుల్ వచ్చినప్పుడు ఏదైతే ముందు జరుగుతుందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేసుకోవాలి. ఏదైతే సెకండ్ లేట్గా జరుగుతుందో అది పాస్ట్ సింపుల్ యూజ్ చేసుకోవాలి. దానికి వెన్ అనే దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఫార్ములా. వెన్ రాజన్ రీచ్ ద స్టేషన్, ఎప్పుడైతే రాజన్ స్టేషన్ రీచ్ అయ్యాడో ఇది పాస్ట్ సింపుల్ యూజ్ చేయాలి. వెన్ రాజన్ సబ్జెక్ట్, రీచ్ వర్బ్ టు అండ్ ఆబ్జెక్ట్, కామా ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్, ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇలా ముందు జరిగిన దానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. సెకండ్ జరిగిన దానికి మనం పాస్ట్ సింపుల్ యూజ్ చేయాలి. ఆ విధంగా వెన్ రాజన్ రీచ్ ద స్టేషన్, స్టేషన్ రాజన్ ఎప్పుడైతే చేరిందో ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్, ట్రైన్ ఆల్రెడీ స్టేషన్ దాటి వెళ్ళిపోయింది. మనకు వస్తే వెనుక డబ్బా గ్రీన్ ఫ్లాగ్ డబ్బే కనబడింది. ఏది ముందు జరిగింది? స్టేషన్లో ట్రైన్ వెళ్ళిపోవడం ముందు జరిగింది, రాజన్ రావడం సెకండ్ జరిగింది. సెకండ్ జరిగింది పాస్ట్ సింపుల్ ఉండాలి, ఫస్ట్ జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. అది నెక్స్ట్ ద విలేజెస్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ద చెక్ డాన్. ఇక్కడ ఏం చెప్పినంటే యాక్చువల్గా ఉండే ప్యాస్ వేలు చేంజ్ చేయమన్నాడు. ఇందులో ప్యాస్ చేంజ్ చేస్తూ ద విలేజెస్ సబ్జెక్టు హ్యావ్ కన్స్ట్రక్టెడ్ వర్బు, ఇది ఆబ్జెక్ట్. మనకు తెలుసు ఫార్ములా 3+ ఇక్కడ హ్యావ్ వచ్చింది వాటికి బీన్ వస్తుంది. హ్యావ్ బీన్ వర్బు వెళ్ళినప్పుడు V3 వస్తుంది. V3 అంటే వెంటనే బై వస్తుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది ఫార్ములా మనకు తెలుసు. సో ఫస్ట్ ద చెక్ డ్యామ్ హ్యావ్ బీన్, చెక్ డ్యామ్ ఒకటి హ్యాస్ బీన్ constructed by the villages. Check them has been, have as వచ్చినప్పుడు బీన్ వస్తుంది, వర్బ్ 3 కామన్, వెంటనే బై వస్తుంది, దాని తర్వాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది. సో ద చెక్ డ్యామ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై ద విలేజెస్, ఇది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకు ఎగ్జామ్లో ఇస్తాడు. 10 మార్క్స్ కింద విధంగా మనకు ఈరోజు మనం 10 చూసినాం. రేపు ఇంకొక 10 బిట్స్ తోటి డిఫరెంట్ బిట్స్